ఇక్కడ ఈ మూడవ ప్రాకారంలో ఈ శిల్పి యొక్క సౌందర్యం చూడండి. స్తంభాలు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి చూస్తే. ఇదే విధంగానే అక్కడ జటాయు పక్షి కూడా మనకు బాగా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడి నుంచి కూడా కనిపిస్తుంది జటాయు పక్షి మనకు. ఇక్కడ ఇది సోమవార మండపాన్ని. సోమవార మండపం. సోమవార మండపం. ఇది పడమటి ద్వారం. దేవస్థానానికి 3 ద్వారాలు ఉంచారని చెప్పాను కదా. ఇది పశ్చిమ ద్వారము, అక్కడ తూర్పు ద్వారం, అక్కడ జటాపక్షిని చూసాము. తర్వాత అక్కడ ఉత్తర ద్వారం మనం ప్రవేశించాము. ఈ పశ్చిమ ద్వారం గుండా రాష్ట్రపతి వివి గిరి గారు ఈ దేవాలయం దర్శించినప్పుడు ఇక్కడ వరకు రూట్ వేయబడినది. కానీ ఇప్పుడు కూడా బస్సులో వ్యూలు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ ప్లేట్స్ ముఖ్యంగా అప్పుడు పెయింటింగ్స్ కలుపుకునేవాళ్ళు. మరో విధంగా భోజనపు తత్వం కూడా చెప్తున్నారు. భోజనపు తట్టులు. ఇప్పుడు వర్కర్స్ మధ్యలో అన్నం ఉంచుకొని చుట్టూ కూర ఉంచుకొని వాళ్ళు ఒక్కొక్కరు ఇంత భోజనాలు చేశారు కాబట్టి అవలీలకి ఇంత స్తంభాలు తింటారు. ఇది ఉయ్యాల మండపాన్ని పైన 2 రంధ్రాలు ఉన్నాయి. దుర్గాదేవి ఉయ్యాల ఊగుతూ ఉంటే ఆ ఉయ్యాల కొండీలు కొద్ది కాలానికి అవి తెగిపోతాయని అప్పుడు ఆమె కింద జంప్ చేసినప్పుడు ఇక్కడ ఒక పాదం, కుడి పాదం, ఇస్ రైట్ ఫుట్ ఆఫ్ దుర్గా. మరియు ఎడమ పాదము పెనగొండ కొండ పైన ఉన్నది. ఇక్కడికి దాదాపు 45 కిలోమీటర్స్. ఈ పాదములో ఒక విశేషం ఏమిటంటే ఎల్లప్పుడూ నీరు ఈ బొట్నరేలు గుండా వస్తూ ఉంటుంది. స్ప్రింగ్ ఆఫ్ వాటర్. ఇట్ ఈస్ నెవర్ డ్రై త్రూఅవుట్ ది ఇయర్. వి హావ్ సీన్ ది వాటర్ హియర్. ఇప్పుడు మంచి సమ్మర్ టైం కదా. ఈ నెలలో ఇంత ఈ బండ మీద మనకి కాలు నిలబడక కూడా సాధ్యం కాదు. కానీ ఇక్కడ నీళ్లు వస్తూనే ఉన్నప్పుడు ఇప్పుడు కూడా నీళ్లు వస్తున్నాడు. ఎప్పటికీ నీరు వస్తూ ఉంటుంది అనమాట. అంటే దుర్గాదేవి పాదం అంటారు. దుర్గాదేవి పాదం అని, మరికొందరు సీతాదేవి పాదం అని కూడా అంటుంటారు. కానీ ఆ నీరు మాత్రం ఎప్పటికీ వస్తుంటుంది. ఇప్పుడు మనము ఈ 2వ ప్రాకారంలోకి ప్రవేశించాం. అంటే ఎండాకాలంలో కూడా ఇందులో బాగా హెవీ సమ్మర్ లో కూడా వాటర్ వస్తున్నాయంటే అదంతా అమ్మవారి మహిమ. ఇది గిరిజా కళ్యాణ మండపం కాబట్టి ఈ పెళ్లికి వచ్చే వాళ్ళకి వీళ్ళందరూ ఆహ్వానిస్తున్నారు. వెల్కమ్. వీళ్ళు 2 రకాలు కిరీటాలు కలిగిండే ఋషులందరూ రాజర్షులు. ఇలా జడ ముడి కట్టుకున్న వాళ్ళు బ్రహ్మర్షులు. కిరీటాలు కలిగింటే రాజర్షులు. ఈ విధంగా జడముడి కట్టుకునే వాళ్ళు బ్రహ్మర్షులు. ముడి వేసుకుంటే బ్రహ్మర్షులు. వీళ్ళు వచ్చే అతిథులకు ఆహ్వానిస్తున్నారు. వెల్కమ్. ఇది పూర్తయితే ఆ స్టెప్స్ కూడా ఇంకే ఉండేవాళ్ళు కాదు. పూర్తి కాదు కాబట్టి ప్రజల యొక్క సౌకర్యార్థమై ఆ స్టెప్స్ అంటే అసంపూర్ణంగా మిగిలిపోయింది లోపల కళ్యాణ మండపం. అందుకని పైకి వెళ్ళడానికి ఈ ఆధారం వేశారు అన్నట్టు. ఈ ఆలయంలో ముఖ్యంగా పంచలింగ దర్శన. అక్కడ నాగేంద్రుని వద్ద ఒకటి చూసాము. ఇది 2వది తాండవేశ్వర లింగము. గర్భగుడిలో 3 లింగాలు ఉన్నాయి. ఇది తాండవేశ్వర లింగము. ఇక గర్భగుడిలో 3 ఉన్నాయి. రామలింగము, హనుమలింగము, పాపనాశేశ్వర లింగము. ఇక్కడ శిల్పి చాతుర్యము ఒక్కొక్క స్తంభములో 5 రాళ్లు జాయింట్ చేశారు. కింద చిన్న పీస్, వినాయకుడు ఉన్నది 2వ పీస్, ఇసుక మధ్యలో రౌండ్ గా 3వ పీస్, తర్వాత 4వది, 5వది. మధ్యలో మట్టి, గార, సిమెంట్ ఏముంటుంది, ఓన్లీ రాళ్ళు మాత్రమే ఉన్నాయి. రాళ్ళు మాత్రం చూసి చాతుర్యం. ఇక్కడ వినాయకుడు సరిగా కనిపించదు. ఇక్కడ వినాయకుడు అని చెప్తున్నారు అనమాట. కనిపిస్తున్నారు బాగా. వినాయకుడా ఆంజనేయ స్వామి? ఇక్కడ ఆంజనేయ స్వామి వినాయకుడా? అదే. ఇక్కడ మనకి ఒక ఆధారం
దేవాలయం ఎప్పుడు కట్టిండేది తెలుస్తుంది. ఈ శాసనాధారం ఇక్కడ శాలివాహన శక వర్షంగలు 1415 శాలివాహన శక మళ్ళీ 75 సంవత్సరాలు దీన్ని కూడుకుంటే ఇది 15వ శతాబ్దంలో ఈ దేవాలయం నిరూపణచే నిర్మాణం. అంటే శ్రీకృష్ణ దేవరాయలు అంటే ఇంకా 15వ శతాబ్దం. ఇది రహస్య మందిరం. ఇదంతా ఇది రహస్య మందిరము. ఇక్కడ ఇది రహస్య మందిరం అంట.